బిగ్ బాస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఒకేసారి 8 మందిని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి తీసుకువచ్చారు. వైల్డ్ కార్డ్ లో అదిరిపోయే కంటెస్టెంట్లను దించారని చెప్పవచ్చు. హరితేజ, టేస్టీ తేజ, నయని పావని, మహబూబ్, రోహిణి, గౌతమ్, అవినాష్, గంగావలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 8 మంది వైల్డ్ కార్డ్ లో ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు కలకలలాడుతూ ఉంది. ఇక కొన్ని చిత్రాల ప్రమోషన్స్ కోసం నటీనటులు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లారు. 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగిన ప్రతిసారి ఓ సినిమా ప్రమోషన్ జరిగింది. అలా హరితేజ, టేస్టీ తేజల ఎంట్రీ తర్వాత స్వాగ్ టీమ్ ప్రమోషన్ జరిగింది. శ్రీ విష్ణు, రీతు వర్మలు ఓ టాస్క్ ఆడించారు. ఆ టాస్క్ లో హరితేజ, టేస్టీ తేజ విన్ అయ్యారు. ఆ తర్వాత నయని, పావని, మహబూబ్ ఎంట్రీ జరిగింది. వీరితో సుహాస్, సంకీర్తన ఆట ఆడించారు. ఈ టాస్క్ లో నయని, మహబూబ్ల మీద సీతా, విష్ణు గెలిచారు. దీంతో వారికి రేషన్, బెడ్రూమ్ కంట్రోల్ పవర్ వచ్చింది. ఆ తర్వాత గౌతమ్, రోహిణిలతో సుధీర్ బాబు ఆట ఆడించాడు. ఆ టాస్క్ లో సీతా, విష్ణు ఓడిపోయారు. గెలిచిన గౌతమ్, రోహిణులకు స్టార్ వచ్చింది. ఇక చివరకు అవినాష్, గంగావల ఎంట్రీ వచ్చింది. వారికి బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్ లో గంగవ్వ, అవినాష్ గెలిచాడు. వాళ్ళకి వచ్చిన పవర్ గురించి తర్వాత చెప్తానని బిగ్ బాస్ అన్నాడు. వైల్డ్ కార్డులు అంటే ఎవరో కొత్త వాళ్ళు వస్తారని కొందరు అనుకుని ఉంటారు. కానీ ఇలా పాతవారే వస్తారని ఊహించి ఉండరు. అయితే ఈ వైల్డ్ కార్డుల్లో ఒక గంగవ్వ విషయమే కొంత తేడా కొట్టేలా ఉంది. హరితేజ, టేస్టీ తేజ, రోహిణి, అవినాష్ ఇలా అందరూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఇక గంగవ్వ నుంచి పెద్దగా టాస్క్ లను ఆశించకూడదు. ఆమెను అందరూ సింపతి కార్డులోనే చూస్తారు. ఆమెను నామినేట్ చేయరు. ఆమెతో గొడవ పెట్టుకోరు. అందరూ ఆమె చుట్టూ చేరి సింపతి వర్కౌట్ చేయించుకుంటారు. అంతేకాక ఆమె హౌస్ లో ఉండలేనని గతంలో వెళ్లిపోయింది. మరి ఇప్పుడు హౌస్ లో కొనసాగుతుందా, గతంలో సీన్ రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu